నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువు గారిని అడిగి తెలుసుకోవచ్చు. స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కు ఫోన్ చేసి నేరుగా గురువు గారితో మాట్లాడొచ్చు. గురుగారు నమస్తే. ఓం నమ శివాయ. ఎప్పటిలాగే ఒక మోటివేషనల్ స్టోరీతో. కాకపోతే నిన్న భీష్మ ఏకాదశి మనం మిస్ అయ్యాం. సో భీష్ముడి గురించి ఒక చిన్న కథ చెప్పుకొని ఆయన చెప్పిన అనేక విషయాలు ఆయన మాట్లాడాడు. హ్యూమన్ సైకాలజీ గురించి కానీ, రాజ్యాంగ విషయాలు కానీ, లేకపోతే ఒక నాయకుడు ఎలా ఉండాలి, లేకపోతే రాజులు పాటించాల్సినవి ఏమిటి, అనేక విషయాల మీద మాట్లాడాడు. చాణక్యుడి తర్వాత అంతగా చెప్పుకునేది మనం భీష్మ పితామహుడి గురించే. సో అందులో ఈరోజు ద్వాదశి, మాఘమాసము, ఈశ్వర జన్మ నక్షత్రం ఆరుద్ర, ఒక మంచి రోజు. చక్కగా సరే చిన్న కథ ఆ హ్యూమన్ సైకాలజీ గురించి ఆయన చెప్తాడు. చెప్తూ ఒక చిన్న కథ చెప్తాడు. ఒక రాజుగారు చనిపోయాడు. చనిపోయిన తర్వాత నక్కగా పుట్టాడు. నక్కగా పుట్టిన తర్వాత అనుకుంటాడు, అరే దుర్మార్గాలు చేసిన తర్వాత నక్కగా పుట్టాను, ఈ జన్మలో అయినా మంచి చేయాలి అని మంచి మంచి పనులు చేద్దాము, శాకాహారమే తిందాము, మాంసాహారం జోలికి వెళ్ళొద్దు, సాత్వికంగా ఉందాము, ఈ జన్మ మమ అనిపించుకుంటే వచ్చే జన్మ బాగుంటుంది అని చెప్పి నిర్ణయానికి వస్తాడు ఆ రాజు. అంటే పాత జన్మ గురించి తెలుస్తోంది, నక్కగా పుట్టినా కూడా గత జన్మ వాసనలు తెలుస్తున్నాయి. ఈ జన్మలో సాత్వికంగా ఉందామనుకుంటాడు. అలాగే సాత్వికంగా ఈ నక్క ఉంటుంది, ఏవి చెడ్డ పనులు చేయకుండా, ఎవరితో గొడవలు పడకుండా, మాంసాహారం జోలికి పోకుండా అలా వెళుతూ ఉంటే చుట్టుపక్కల తన తోటి నక్కలన్నీ కూడా ఇదేమిటి మాంసాహారం మానేసి ఆకులు గడ్డి ఇదంతా తింటావు అంటే ఏదో వాటికి ఏదో చెప్పుకుంటుంది, అయిపోతుంది. ఇదంతా తెలిసి పులిరాజుకి ఈ విషయం తెలుస్తుంది. అడవిలో పులిరాజుకి తెలుస్తాను. తెలిసి ఇలా ఉంటుందంట అని తెలిసి తన దగ్గరికి వచ్చి, నక్క నువ్వు ఇంత సాత్వికంగా ఉంటున్నావంట, నాతో నువ్వు స్నేహం చేయి, నీ మంచితనం కొంత నాకు కూడా అలవడుతుంది, సో నాకు ఈ చెడ్డతనం పేరు కొంత పోతుంది, మంచి కొంత వస్తుంది, నువ్వు చాలా మంచివాడంట కదా, చాలా సాత్వికంగా ఉంటావంట కదా అంటే అప్పుడు నక్క చెప్తుంది ఒక కండిషన్, అలాగే తప్పకుండా, కానీ నీ పరివారం ఏదైతే ఉందో నీకు నాకు పరస్పర విరుద్ధమైనటువంటి ఆలోచనలు, వాళ్ళు ఖచ్చితంగా మన ఇద్దరి మధ్య గొడవ పెట్టడానికి ట్రై చేస్తారు. వాళ్ళ మాటలు విని ఎప్పుడైనా నన్ను అనుమానిస్తే అది మంచిది కాదు. అలా అనుమానించనని నాకు మాటిస్తే, చెప్పుడు మాటలు విని అనుమానించను అని నాకు మాటిస్తే నేను నీతో స్నేహం చేస్తాను. అలాగైనా మాటిస్తాడు పులి, మాటిస్తుంది పులిరాజు. మాటిచ్చిన తర్వాత ఇద్దరు స్నేహం చేస్తారు. అలాగే కొన్ని రోజులకి వీళ్ళిద్దరి మధ్య ఈ స్నేహం ఆ కుటుంబ సభ్యులకి అంటే మిగిలిన పులిలకి నచ్చలేదు. ఎలాగైనా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి తీసుకురావాలి అని చెప్పేసి ఆలోచిస్తూ పులి తినాల్సిన మాంసాన్ని తీసుకెళ్ళి నక్క గుహలో దాస్తాయి. పులి వస్తుంది, పులి వస్తే ఆకలితో ఉన్న పులికి చెప్తారు, ఆకలితో ఉంది తినాలి, తినాల్సింది తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఏముంది, దేని స్వభావం దాంది, ఎక్కడికి పోతుంది అలవాట్లు, నువ్వు తినాల్సింది చాకచక్యంగా తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకుంది అనగానే పులికి కోపం వస్తుంది. కోపం వచ్చి దాన్ని చంపేయండి. అప్పుడు పులి తల్లి వచ్చి, నువ్వు చేస్తున్నది తప్పు, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ దొంగలే, వాళ్ళకి అనుకూలంగా చెప్పుకుంటారు, ఆలోచించకుండా అనాలోచిత నిర్ణయం మంచిది కాదు, నక్క సంగతి నీకు తెలుసు, తెలిసే నువ్వు స్నేహం చేశావు, తను సాత్వికంగా ఉండాలని నిర్ణయించుకుంది, నీ ఆహారం తినాల్సిన అవసరం తనకేంటి, ఒక్కసారి ఆలోచించు. నువ్వు కావాలని స్నేహం చేశావు, కావాలనుకుంటే తనే తినగలదు, నీది దొంగతనంగా తీసుకెళ్ళి తినాల్సిన అవసరం ఏమొచ్చింది, ఒకసారి ఆలోచించి. వీళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు, వీళ్ళ స్వభావం ఇది పుట్టుకతో, ఒక్కసారి నువ్వు ఆలోచించమంటే తల్లి చెప్తే అప్పుడు తల్లి చెప్తుంది అనమాట, చెడ్డవాడు ఎప్పుడు మంచివాడిని విమర్శిస్తుంటాడు, డబ్బు లేనివాడు డబ్బు ఉన్నవాడిని విమర్శిస్తాడు, బాగా చదువుకున్న వాడిని చదువు లేనివాడు విమర్శిస్తాడు. అలాగే నీ విషయంలో కూడా అదే జరిగింది, ఒక్కసారి ఆలోచించు అంటే అప్పుడు నక్క దగ్గరికి వెళ్తుంది. నక్క దగ్గరికి వెళ్తే అప్పుడు నక్క చెప్తుంది, నేను ముందే కండిషన్ పెట్టాను, ఈ చెప్పుడు మాటలు విని నన్ను అనుమానించొద్దని, నువ్వు నన్ను అనుమానించావు కాబట్టి ఇక నీకు నాకు స్నేహం అవసరం లేదు అని చెప్పి మానేసి వెళ్ళిపోయి తను నిరాహార దీక్ష చేసి ఆహారాన్ని ముట్టడం మానేసి ఆ తనువు చాలించి ఆ జన్మకి అంతం చెప్పేసింది. ఈ కథ మనకి భీష్ముడు ఏం చెప్తాడు అంటే, అధికారంలో ఉన్న వాళ్ళు కానీ, అధికారులు కానీ, లేకపోతే కీలకమైన నిర్ణయాలు తీసుకునే పొజిషన్లో ఉన్నవాళ్ళు కానీ, వాళ్ళ చుట్టూ అనేక మంది ఉంటారు, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికో లేకపోతే మనల్ని తప్పుదారి పట్టించడానికో వాళ్ళ అవసరాలు తీర్చుకోవడం కోసమో ఇవన్నీ వేరే వాళ్ళ మీద చెప్తూ ఉంటారు. అవి చెప్పుడు మాటలు విని ఎమ్మటే నిర్ణయం తీసుకుంటే అధికారి తప్పు అవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని జారనివ్వడే తప్పు, చేర్చినా వాళ్ళ మాటలు వినకుండా నీ సొంత నిర్ణయంతో వ్యవహరించు అని చెప్పి అధికారులకి భీష్ముడు చెప్తాడు. అంటే రాజుకి, ధర్మరాజుకి భీష్ముడు చెప్తాడు, ఇలాంటి వాళ్ళు చాలా మంది చుట్టూ ఉంటారు, జాగ్రత్త అని. అలాగే మన నిత్య జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. నిర్ణయాలు తీసుకునే వాళ్ళు దీని మీద ఆధారపడి నిర్ణయం తీసుకుంటే ప్రమాదం.
రైట్ గురువు గారు. కాలర్ ఉన్నారు, మునికుమార్ గారు కడప నుంచి కాల్ చేశారు. నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి గురువు. ఓం నమ శివాయ. పనికుమార్ గారు, మునికుమార్ గారు, ఓం నమ శివాయ గురువారు. ఎలా ఉన్నారు? బాగున్నా గురువారు, మీరు గురువారు? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. చెప్పండి. నవంబర్ 30, 1994 గురువారు. 30 నవంబర్ 1994. అవును గురువారు. ఏం చేస్తున్నారండి? ప్రస్తుతానికి ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా గురువారు. ఇది బుధవారం పుట్టినట్టు తెలుసా మీరు? తెలుసు గురువారు. ప్రైవేట్ కంపెనీ ఏంటండి? అది సిమెంట్ ప్లాంట్ గురువారు. ఇది ద్వాదశి కృష్ణపక్షము, బహుళ ద్వాదశి. ఇది తులారాశి, నక్షత్రం స్వాతి. ఒకవేళ మీరు మధ్యాహ్నం 2:30 తర్వాత పుడితే అది విశాఖ, రాశి మాత్రం తుల. జాతకం బాగుందండి. ఒక మంచి కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ఇది ధరించి చూడండి. ఇది వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వస్తాయో. అంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చే ఫలితం ఖచ్చితంగా బాగుంటుంది. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఒక్కటి. వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదు, అంత బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. హైదరాబాద్ నుంచి చందు గారు కాల్ చేశారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి చందు గారు. ఓం నమ శివాయ. నమస్తే సార్. సార్ ఇది చందు మా బాబు పేరు సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అండి? 13/10/2000 సార్. 13/10 అక్టోబర్ 13. అవును సార్. 2000 సంవత్సరం. అంతేనా అండి? అవును సార్. ఆ శుక్రవారం నాడు ఈవినింగ్ సార్ 4 o'clock దాటాక 4:10, 4:05. అవునండి, ఆ రోజు పౌర్ణమి కూడా. క్యాలెండర్లో పౌర్ణమి స్పష్టంగా ఉంది. అవును సార్. అది మేషరాశి, నక్షత్రం అశ్విని. ఈ అబ్బాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. జాతకం బాగుంది. మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఇది కుదరకపోతే ఏకముఖి, అంటే 12 ముఖాలు డైరెక్ట్ సూర్య స్వరూపం అయితే ఏకముఖికి అధిపతి గ్రహం సూర్యుడు. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. అందులో ఈ మాఘమాసం లాంటి ఈ మాఘమాసం పవిత్రమైంది. ప్రతిరోజు ప్రతి నిమిషము విలువైందే ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేయడానికి చాలామంది వెయిట్ చేస్తుంటారు. అంటే కార్తీక మాసం ఒకటి, మాఘమాసం ఒకటి. ఈ మాసంలోనే మహాశివరాత్రి వస్తుంది. సో ఇంత విశేషమైనటువంటి ఈ మాసంలో మన చుట్టూ చాలామంది ఉంటారు. రకరకాల మాటలు చెప్పేవాళ్ళు, వేషంతో భాషతో ఏమార్చేవాళ్ళు. కాబట్టి ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా వేసుకునే రుద్రాక్ష ఒక్కటైనా అది సరైనది వేసుకుంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. అయితే మనకి చాలా విషయాలు జరిగిపోతూ ఉంటాయి. మన ప్రమేయం లేకుండా కొన్ని జరుగుతాయి, మన ప్రమేయం ఉండి కొన్ని జరుగుతాయి. కానీ జరిగిన విషయాన్ని ఆలోచిస్తూ కూర్చుంటారు చాలా మంది. అలాంటి వాళ్ళ గురించి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు. అది మన ప్రమేయం లేకుండా జరిగిపోతాయి. జరిగిన తర్వాత కూడా ఏం జరిగిందో కూడా చాలా మందికి తెలియదు. చాలా మందికి సమస్యలు అసలు వాళ్ళలో ఉన్న సమస్య ఏమిటో తెలియదు, ఎవడో వచ్చి చెప్తే తప్ప నీకు ఇది ఉంది అని. సో ప్రతిదాన్ని మనం మ్యాగ్నిఫై చేయక్కర్లేదు, ప్రతిదీ భూతద్దంలో చూడక్కర్లేదు. ఒక వ్యక్తి స్కూటర్ వేసుకొని రోడ్డు మీద వెళ్తున్నాడు. స్కూటర్ ఏదో కారణంతో ఆగిపోయింది. అది రాత్రిపూట చీకటిగా ఉంది, నిర్మానుష్యమైన ప్రదేశం, ఎవరూ రావట్లేదు. చూశాడు అప్పుడప్పుడు బడ్డని కార్లని స్కూటర్లను ఆపుతుంటే ఎవడో ఆపట్లేదు. ఇలా కాదు, సిగ్నల్ దగ్గర అయితే ఖచ్చితంగా ఎవడో ఆపుతాడు అని చెప్పేసి అది బండి పక్కకు పెట్టేసి సిగ్నల్ దగ్గర మనం అడగక్కర్లేదు, అలా ఆపుతారు, మనం కూర్చొని వెళ్ళిపోవచ్చు అనుకుంటాడు. సరే, చాలాసేపటికి ఒక నల్లటి కారు వస్తుంది, ఒక బ్లాక్ కారు వచ్చి అక్కడ ఆగుతుంది సిగ్నల్ దగ్గర. ఆగంగానే డోర్ తీసుకొని, బ్యాక్ డోర్ తీసుకొని వెళ్ళి బ్యాక్ సీట్లో కూర్చుంటాడు. కూర్చొని వేసేసుకుంటాడు. డోర్ వేసుకున్న తర్వాత చూస్తాడు, డ్రైవర్ ఉన్నాడు సీట్లో. ఎలా వచ్చి ఆగింది, డ్రైవర్ లేడు అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోదాం, రాత్రిపూట డోర్ తీసుకొని వెళ్ళిపోదాం. చీకట్లో నల్ల కారు, రాత్రిపూట, డ్రైవర్ లేడు. ఒకసారి భయం వేసి డోర్ తీసుకొని పారిపోదాం, డోర్ రావట్లేదు. ఈ కంగారులో డోర్ కూడా రావట్లేదు. ఏం చేయాలో తెలియకుండా ఉంటే అయితే సిగ్నల్ ఓపెన్ అయింది. కారు మళ్ళీ నిదానంగా స్లోగా వెళుతుంది. స్లోగా వెళుతూ పెట్రోల్ పంప్ దగ్గర ఆగింది. పెట్రోల్ పంప్ దగ్గర ఆగితే అమ్మయ్య కారు ఆగిందని చెప్పేసి డోర్ గబగబా తీసుకొని బయటికి స్పీడ్గా వెళ్ళిపోయి దూరంగా నిల్చొని చూస్తుంటే పెట్రోల్ పంప్ దగ్గర ఎవరో వచ్చి అదే పెట్రోల్ పోస్తున్నారు. పెట్రోల్ పోసి కారులో పెట్రోల్ పోసిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే వీడు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యి అందులో కూర్చోకు, ఇందులో దెయ్యం ఉంది కారులో దెయ్యం ఉండడం ఏమిటో అంటాడు.
నేను చెప్తున్నాను నమ్ము దెయ్యం, నీకెలా తెలుసు అంటే నేను ఇప్పుడు దాకా బ్యాక్ సీట్లో కూర్చున్నాను, డ్రైవర్ లేకుండా వచ్చింది ఈ కారు అంటే డోర్ తీసి వచ్చి ఒక్కటి లాగి ఓ లెంపకాయ కొడతాడు. బుద్ధి లేని ఎదవా, కారులో పెట్రోల్ అయిపోయి 3 కిలోమీటర్ల నుంచి నేను నెట్టుకుంటూ కారుని దోసుకుంటూ వస్తుంటే ఎదవా నువ్వు సాయం చేయడం మానేసి వచ్చి కూర్చుంటావు బ్యాక్ సీట్లో అని చెప్పి లాగి పెట్టి కొడతాడు. సో అంటే కొన్ని ఇలాగే జరుగుతాయి. అది ఏందో కూడా చాలా మందికి అర్థం కాదు. ప్రతిదాన్ని భూతద్దంలో చూడక్కర్లేదు. మన ప్రమేయం లేకుండా కొన్ని జరిగిపోతుంటే జరిగిన దానికి కొన్నిటికి రీజన్స్ ఉండవు, కొన్ని అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుని వాటి గురించి ఆలోచించక్కర్లా. అయిపోయింది అంత, తర్వాత జరగాల్సింది చూద్దాం. ఆల్రెడీ గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. హన్మకొండ నుంచి సహస్ర గారు కాల్ చేశారు. నమస్తే అండి. నమస్తే గురుగారు. అమ్మా ఓం నమ శివాయ. అక్టోబర్ 10 అండి. అక్టోబర్ 10th. అక్టోబర్ 10, 2001 అండి. ఇది మా సిస్టర్ అండి. 2001 బుధవారము. అవునండి. అది నవమి, కృష్ణపక్షము, బహుళ నవమి. ఇది సింహరాశి, పూర్వ పాల్గొని, పుబ్బా నక్షత్రము. ఇవ్వాల్సిన రుద్రాక్ష త్రయోదశి. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. 13 ముఖాలు. అవకాశం ఉంటే ఇది వేసి చూడండి. శరీరానికి తాకే విధంగా 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు. ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. రైట్ గురుగారు. మరొక కాలర్ విజయవాడ నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం అండి. మాట్లాడండి. శ్రీనివాస్ గారు ఓం నమ శివాయ్. నమస్కారం అండి. మా బాబుదండి 1998 అండి. 1998 జూలై 14 అండి. 14th జూలై. ఇది మంగళవారం నాడని తెలుసు కదండి. అవునండి. ఇది షష్ఠి, కృష్ణపక్షము, బహుళ షష్ఠి. ఇది మేషరాశి. ఈ అబ్బాయి విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఉందండి. డేట్ ఆఫ్ తర్వాత 14/7 కదా. 14 జూలై నెల అండి. ఎస్. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. 9 ముఖాలు కానీ, 8 ముఖాలు కానీ, 11 ముఖాలు కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఒక్క రుద్రాక్ష తన జాతకానికి ఇది ఒక అద్భుతమైన రుద్రాక్ష. అవకాశం ఉంటే మామూలు రుద్రాక్ష చూడడానికి మామూలుగానే ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత ఆ ఫలితం ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఏకాదశముఖి ఏకాదశ రుద్ర స్వరూపము, నవముఖి అమ్మవారి స్వరూపము, అష్టముఖి గణపతి స్వరూపము. ఏది వీలైతే అది 3 కూడా ఒక మామూలు రుద్రాక్షలు. ఏదైనా ఒక్కటి వేసి చూడండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఓ మంచి ఫలితం అయితే ఖచ్చితంగా చూస్తారు. రైట్ గురుగారు. మాఘమాసం అంటున్నారు. ఈ నెలలో ఏది చేసినా మంచి జరుగుతుంది అంటున్నారు. చాలా మంది ఈ మధ్యన చూస్తున్న గురువు గారు కరుంగళి మాల అని చెప్పి చాలా మంది వేసుకుంటున్నారు. వేసుకున్న తర్వాత పాజిటివ్ రుద్ర జెమ్స్ అండ్ డైమండ్స్ ఈ సంస్థ నుంచి కూడా అంటే కరుంగళి ఏం లేదు. సెలబ్రిటీస్ 2-3 దాని మీద పడ్డారు. రజనీకాంత్ గారు అల్లుడు ఏదో అది వేసుకోగానే ధనుష్ గారు నాకు ఒక 100 కోట్లు వచ్చింది ఇల్లు కట్టే చెప్పి దాంతో అందరూ దాని మీద పడ్డారు. ఇప్పుడు కరుంగళి మాల ఒకటైతే నిజం, అది బ్లాక్ ఎబోనీతో చేస్తారు. అది దిష్టికి వాటికి దిష్టి దోషాలు లేకుండా, నెగిటివ్ ఫోర్సెస్ రాకుండా. పాతాల శంభు మురుగన్ అని తమిళనాడులో ఉన్న దేవాలయంలో అక్కడ అది ప్రశస్తమైనటువంటిది. సో అది అక్కడి నుంచి తెప్పించుకుంటారు. అందులో ఏదైతే పేరు వస్తుందో దానికి నకిలీలు ఎక్కువ ఉంటాయి సహజంగా ఉండేది. అందుకని ఈ సంస్థ ద్వారా అయితే 33 సంవత్సరాల నుంచి సంస్థ ఉంది. ఇక్కడి నుంచి మంచి కరుంగళి మాల అందించవచ్చు అని సంస్థ నిర్ణయం తీసుకొని భారతదేశ వ్యాప్తంగా ఈ సంస్థ ఎక్కడున్నా మీరు అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే ఏ నెంబర్కి ఫోన్ చేసినా మీకు కొరియర్ చేస్తారు. అది ఒరిజినల్ అని చెప్పడానికి నిదర్శనం ఏమిటి అంటే ఈ మాలతో పాటు ఏ వుడ్లోంచి అయితే ఏ చెక్కలోంచి కట్ చేశారో అది ఆ హోల్స్తో సహా చెక్కని మిగిలిన పీస్ని మీకే పంపించేస్తారు. దానివల్ల ఏమవుతుంది అంటే మీరు మెడలో వేసుకుంటే నెగిటివ్ ఫోర్సెస్ రావు, ఈ దిష్టి దోషాలు అవి ఉండవు. అలాగే ఆ మిగిలిన పీస్ ఒరిజినల్ అని చెప్పడానికి అది చూస్తే మీకు అర్థమవుతుంది ఇందులోంచే తీశారు అని. సో అది పూజ గదిలో పెట్టుకుంటే ఇంట్లోకి నెగిటివ్ ఫోర్సెస్ రావు. అందుకనే దేశవ్యాప్తంగా ఇది మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసినా మీ దగ్గరికి పంపించేస్తారు. అయితే కొరియర్ ఛార్జెస్ అయితే మీరు పే చేయాలి, ఒక సంస్థ కాబట్టి. మీరు కలెక్ట్ చేసుకుంటే అది ఒకటి, లేకపోతే కొరియర్ చేయమంటే భారతదేశంలో ఏ మూలకైనా కొరియర్ చేసేస్తారు. చాలా బాగా చెప్పారు. అయితే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ గురువు గారు, ఆడవాళ్ళు ధరించొచ్చా?
ఆడమ్మక ఏం అది అన్ని సందర్భాల్లో అన్ని సందర్భాల్లో అది దైవికమైంది. ఏది మన చేతుల్లో ఏమీ లేదు. ఈ ఆచార వ్యవహారాల్లో బలంగా మన ధర్మం ఏం చెప్తుందంటే ఆచరణ యోగ్యము కానిదేది ఆచారము కాదు, ఆచరించగలిగేది మాత్రమే ఆచారం. అందులో సత్సాంప్రదాయము సత్సంపదలుగా భావించేది ఏది కూడా ఒక వర్ణానికో ఒక వర్గానికో చెందదు. ఆ ఫలితం అందరికీ రావాల్సిందే. స్త్రీ పురుష భేదం లేదు, వయో భేదాలు ఉండవు, తరతమ భేదాలు ఉండవు. అందరూ ఎవరు వేసుకున్నా ఫలితం రావాలి అంతే, అందులో ఏమీ తేడా ఏం లేదు. అలాంటి గురుగారు కాలర్ వెయిట్ చేస్తున్నారు. నెల్లూరు నుంచి పల్లవి గారు. నమస్తే అండి. నమస్కారం గురుగారు. మా ఓం నమ శివాయ. డేట్ ఆఫ్ బర్త్? ఓం నమస్తే గురుగారు. నేను మిమ్మల్ని ఇదివరకు కలిశాను, ఆఫీస్ కి వచ్చి మిమ్మల్ని లాస్ట్ ఇయర్ ఇదే మాసంలో నేను మిమ్మల్ని కలిశాను. మీరు ఇచ్చిన రుద్రాక్ష వేసుకోవడం వల్ల ఈ రోజు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ గా సెటిల్ అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఎవరి కోసమ్మా మరి? మా తమ్ముడికి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 29/8/1996. వేసుకోపోయినా వచ్చేదేమో, వచ్చింది కాబట్టి కారణాలు చెప్పుకుంటున్నామా అంటే. ఇలా అయితే పర్వాలేదు. కొందరు ఏం జరుగుద్దంటే అనవసరమైన ఆపాదించుకోవడం అన్నమాట. ఎంతో కష్టపడి ఇల్లు కొనుక్కుంటారు, ఎంతో కష్టపడి ఒక వస్తువుని, ఒక కారును ఏదో కొనుక్కుంటారు. ఏదో జరగకూడని సంఘటన లేకపోతే ఇబ్బందికరమైన సంఘటన జరుగుద్ది. జరగంగానే ఎవడో చెప్పడమో వీళ్ళకో ఆలోచన రావడమో, అదిగో ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇబ్బంది మొదలు. ఇక ఏ చిన్న సంఘటన జరిగా ఇగో ఇంట్లోకి వచ్చింది. ఎంత ఇబ్బందికరమైందంటే అది ఎంతో కలల సౌధం, ఎంతో కష్టపడి కట్టుకున్నది, ఎన్నో శ్రమలు కోర్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొని అందులోకి వస్తాం. ఇప్పుడు జీవితంలో చిన్న చిన్నవి జరుగుతాయి, ప్లస్లు మైనస్లు ఉంటాయి. మంచిని మంచిగా అంగీకరించండి, చెడును కూడా సింపుల్గా తీసుకోండి. ప్రతిదాన్ని మనం భూతత్వంలో చూడడం వల్ల ఏమవుతుంది అంటే ఆఖరికి అది కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకి దారితీస్తుంది. అందుకనే నువ్వు మంచి తీసుకుంటే మంచి జరుగుతుంది, చెడు ఆలోచిస్తే చెడే జరుగుతుంది. యద్భావం తద్భవతి. నువ్వు ఏది జరిగినా నీకు మంచి జరిగింది అనుకో, ఆ మంచి మీద మంచి జరుగుతూనే ఉంటుంది. ఇది మీ తమ్ముడిది అన్నావు కదమ్మా? ఇది గురువారం నాడు, ఇది పౌర్ణమి రోజు, ఫుల్ మూన్ డే. ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము. తనకి ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి రుద్రాక్ష. 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపము, అంటే సూర్య స్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. సో మిమ్మల్ని తప్పు పట్టించడం నా ఉద్దేశం కాదు. ఓ దైవికమైన సంపద రుద్రాక్ష అంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. నేను అంటే ఇలాగ కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. మంచిని మాత్రమే ఆలోచించండి, చెడుని ఆలోచించద్దు. అలాగే మనకు నిత్య జీవితంలో చెడు గురించి చాలామంది చెప్తుంటారు. ఎవరినైనా ఏదైనా సలహా అడిగితే ముందు చెడు చెప్తారు. సో ఇలాంటివి పక్కన పెట్టండి. వీలైనంత వరకు అడగడం అవాయిడ్ చేయండి. అంటే ది బెస్ట్ ఏమిటంటే సలహా చెప్పడమే, తేలికైన పద్ధతి సలహా చెప్పడమే. వాళ్ళకి దాని పట్ల ఆసక్తి లేకపోయినా, అనుభవం లేకపోయినా సలహాలు చెప్తుంటారు. ఈ సలహాలు ఒక్కోసారి మనకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. సో అందుకనే ఈ చెడుని మాత్రం పక్కన పెట్టండి. రైట్, కాలర్ వెయిట్ చేస్తున్నారు గురువు గారు. రాజమౌళి గారు, నమస్తే అండి. గురువు గారు ఓం నమ శివాయ అండి. శివాయ నమః. ఎలా ఉన్నారు? బాగున్నాం గురుగారు, బాగున్నారా మీరు? ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురుగారు. మా అబ్బాయి గురువు గారు 97 సంవత్సరము మే నెల 9వ తారీఖు రాత్రి 3 గంటలకండి. చూద్దాం, ఒక్క నిమిషం అండి, అన్ని డీటెయిల్గా నేను మీకు చెప్తాను. సరే గురుగారు. ఇది శుక్రవారం నాడు రాత్రి, శనివారం అండి ఇది. అవునండి. ఎర్లీ అవర్స్ ఆఫ్ సాటర్డే. నిజమే గురుగారు. అలాగే ఇది చతుర్థి శుక్లపక్షము, శుద్ధ చవితి. ఇది మిథున రాశి, కర్కాటకం ఇంకా రాలేదు, మిథున రాశిలో ఉంది. ఈ అబ్బాయి జాతకం కూడా చాలా హైట్స్కి వెళ్ళే జాతకం అండి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము ఖచ్చితంగా బాగుంటుంది. వీలైతే త్రయోదశముఖి రుద్రాక్ష, లేకపోతే అష్టముఖి రుద్రాక్ష. 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. సో ఏదైనా ఒక్కటి, అది కుదరకపోతే అష్టముఖి, ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేసి చూడండి. వచ్చిన తర్వాత
చాలా బాగుంటుంది. అందులో ఈ మాఘమాసం ఫలితం ద్విగుణీకృతం అవుతుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదగడానికి రుద్రాక్ష దోహదపడుతుంది. మామూలుగానే ప్రపంచవ్యాప్తంగా ఈ ధర్మాన్ని సాంప్రదాయాన్ని నమ్మి పాటించిన వాళ్ళు, ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళని ఎవరినైనా మీరు గమనిస్తే ఆ ఇంటి యజమాని మెడలో అయినా రుద్రాక్ష ఉంటుంది, లేకపోతే ఆ ఇంటి పూజా మందిరంలో అయినా ఉంటుంది. ఎక్కడైతే స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష ఉంటుందో అక్కడ అన్ని సంపదలు ఉంటాయి. శంకరుడు అంటే శుభములు కలగజేయువాడు అని నిఘంటువార్థం. రైట్. గురుగారు, అయితే మనం శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని సామెత ఉంది. మరి ఏం జరిగినా కూడా అది శివుడి ఆజ్ఞతోనే జరిగింది అని చెప్తూ ఉంటారు. దానికి మనిషిని ఎందుకు నిందించడం అనేది కూడా మాట్లాడుతూ ఉంటారు. దీనికి మీరేం చెప్తారు? ఏది ఎలా జరిగినా అలా జరుగుతుంది. మన ప్రమేయం ఏమీ ఉండదు. మనం అవునన్నా కాదన్నా స్క్రిప్ట్ ముందే మనం అనుకుంటాం, అరే రే రావణుడు ఇలా చేశాడు, అయ్యో ఇలా చేయకుండా శూర్పణఖ ఉండాల్సింది. లేదు, ఇదంతా ముందు స్క్రిప్ట్లోనే జరిగి ఉంటుంది. అంతా భగవంతుడి స్క్రిప్టే, అది జరుగుతుంది. మనం దాని మీద ఆ దృష్టి పెట్టకుండా మనం చేయాల్సిన పనులు చేయడం, భారం భగవంతుడి మీద పెట్టడం, అది స్క్రిప్ట్ ముందే. దానికి ఎవరేం చేయలేరు. చెడు చేసే వాళ్ళకి ఏం చెప్తారు? అనవసర వాటిల్లో మాత్రం ఏలు పెట్టకుండా ఉంటే బాగుంటుంది. అది జరుగుతుంటుంది. అనవసరం వాటిలో ఏలు పెడితే ఏమవుతుందంటే, ఒక పులి అడవిలో, కథ ఎందుకు చెప్తానంటే రీచ్ అవ్వడం కోసం. ఓ పులి అడవిలో వెళుతుంది, తనకి అడవిలోనే ఉంటుంది కదా అది, దానికి డౌట్ వచ్చింది. బాగా దుర్గంధం తన దగ్గర వస్తుందేమో అని చెప్పి అటుగా వెళుతున్న ఒక లేడీని పిలిచి, లేడీ నా దగ్గర దుర్గంధం బాగా వస్తుందా, నాకు డౌట్ ఉంది అంటే, తను చూసి అవును వస్తుంది అనగానే కోపం వచ్చి దాన్ని చంపేస్తుంది. కోపం దుర్గంధం అంటావు, కోపం చంపేసిన తర్వాత అటు చూస్తే ఒక ఇది ఉంటుంది, కోతి ఉంటుంది. కోతి దగ్గరికి వెళ్ళి, కోతి నా దగ్గర దుర్గంధం వస్తుందా, నాకు డౌట్గా ఉంది అంటే, కోతి చూసి లేదు రావట్లేదు అంటుంది. అబద్ధం చెప్తామని కోతిని చంపేస్తుంది. సింహం అబద్ధం చెప్తామన్నా కానీ కోతిని చంపేస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నక్క ఎదురవుద్ది. నక్క ఎదురైతే నక్కని అడుగుద్ది, నక్క నా దగ్గర దుర్గంధం వస్తుందా అని. నక్క అంటుంది, పులిబావా ఈ మధ్య నాకు జలుబు చేసింది 2 రోజుల నుంచి, నాకు వాసనలు అర్థం కావట్లేదు, తెలియట్లేదు, నాకు 2 రోజులు ఆగితే తెలుస్తుందేమో, సరే పో అని చెప్పేసి ఈ 2 రోజులకి సమస్య ఉంటుంది దీని దగ్గర, సరే లేకపోతే తగ్గలేదని చెప్తుంది. సరే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో ఇది మనకి ఏం చెప్తుందంటే, అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి పులి అనే సమస్యను తెచ్చుకునేదానికంటే వాటికి దూరంగా ఉండడం. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటిగా మాటలాడి అన్యుల మనములు నొప్పించక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అలాగే ఉండాలి, అనవసరమైన సమస్యలు కొనుక్కోకుండా. రైట్, కాలర్ ఉన్నారు గురుగారు, తీసుకుందాం. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగరాణి అండి. నాగరాణి గారు మాట్లాడండి. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ 16/1/2005. 16/1/2005. అవునమ్మా, ఆదివారం నాడు. అవునండి, 10:27 కండి ఉదయం. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరు. ఇది చతుర్థి శుక్లపక్షము శుద్ధ చవితి. ఇది కుంభరాశి, నక్షత్రం ధనిష్ట. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష నవముఖి, అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే శరీరానికి తాకే విధంగా ఇది ధారణ చేయించండి. నెగిటివ్ ఫోర్సెస్ దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాయి. శుభం. ఆహార నియమాలు ఏమీ లేవు. ఒకసారి మీ పర్యటన వివరాలు. నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన విజయవాడో లేకపోతే ఇంకోటో వెళుతూ ఉంటాను. సో రేపు 13వ తారీఖు కమింగ్ థర్స్డే వచ్చే గురువారం నాడు విజయవాడలో ఉంటాను. అంటే శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే పరిమితమైన ఒక గురువారం నాడు రేపు అందులో కమింగ్ థర్స్డే విజయవాడలో ఉంటాను. కొన్ని గంటలు అక్కడ ఉంటాను. నన్ను అర్థం చేసుకొని 2-3 పేర్లు నమోదు చేయించుకుంటా. అంటే వేరు ఫోన్లోంచి చేస్తుంటారు, ఒకే ఇంట్లోంచి. అలా చేయకండి, ఇదేమి ఎమర్జెన్సీ కాదు. అంతగా అవసరమైతే నేను మళ్ళీ వచ్చినప్పుడు ఈ మాఘమాసంలో ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడ ఇంత రష్ను వదిలిపెట్టి అక్కడికి వెళ్తున్నాం. సో అర్థం చేసుకోండి. మళ్ళీ అక్కడ మీరు 2-3 పేర్లు రాస్తే నాకు చాలా కష్టం అయిపోద్ది. నిజంగా రియల్గా కావాల్సి ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దూర ప్రాంతాల నుంచి వస్తారు. అంతగా అవసరమైతే మళ్ళీ నెక్స్ట్ నేను వచ్చినప్పుడు చూసుకోవచ్చు. ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇక హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను.
అవసరం లేదు, ఏ రికమెండేషన్ తీసుకోను, నన్ను కలవడానికి ఇవేం అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. దానికి అపాయింట్మెంట్లు రికమెండేషన్స్ ఏమీ అవసరం లేదు. అంత పెద్దవాడిని నేను అనుకోవట్లేదు, నన్ను కలవడానికి ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేవాళ్ళు ఇంత దూరం రావక్కర్లేదు హైదరాబాద్ వరకు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే బెంగళూరు ఉన్నదనుకోండి, మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు వాళ్ళు ఒక రూమ్లో కూర్చోబెట్టి, నా రూమ్లో నేను ఉంటాను, మీ రూమ్లో మీరు ఉంటారు, ఎదురు బదురుగా ఒక స్క్రీన్ మీద కూర్చొని స్క్రీన్ ముందు కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు అలా కలెక్ట్ చేస్తారు. మీరు అక్కడికి వెళితే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలాగ ఏదైనా మీరు అక్కడికి వెళితే ఒక స్క్రీన్ ముందు కూర్చోబెడతారు, ఎదురు బదురుగా కూర్చొని మనం మాట్లాడుకోవచ్చు. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా ఒక డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. అలాగే 13వ తారీఖు గురువారం నాడు కూడా విజయవాడలో ఒక్క డేట్ ఆఫ్ బర్త్. అలాగే గురుగారు, ఇవాళ కార్యక్రమంలో చాలా విషయాలు తెలియజేశారు మోటివేషనల్ స్టోరీతో. మీ స్టోరీలు అంటే చాలా మంది కాలర్స్ కూడా చాలా ఇష్టం. సో థ్యాంక్ యూ సో మచ్ గురు. ఓం నమః శివాయ. ఇవాళ కార్యక్రమం నమస్తే.